హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మాయాస్వం మంత్రహారం జానపద కథ రెండవ భాగం విందాం. తండ్రి సమ్మతించకపోయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు విజయధరుడు. తల్లిదండ్రులతో చెప్పకుండా ఆ రోజు అర్ధరాత్రి తన మిత్రుడైన బజరంగుణ్ణి వెంటబెట్టుకుని బయలుదేరాడు. మిత్రులిద్దరూ 2 ఉత్తమ జాతి అశ్వాలను అధిరోహించి చిత్రాచార్యుడు చెప్పిన మందారవల్లి రాజ్యానికి ఇవతలగా ఉన్న అడవిని చేరుకోవటానికి తమ అశ్వాలను దౌడు తీయించారు. కొన్ని రోజుల పాటు నిర్విరామంగా పయనించి నందముని కుటీరానికి చేరుకొని ఆయన్ని దర్శించి భక్తిభావంతో నమస్కరించి తను వచ్చిన పని వివరించి చెప్పాడు. విజయధరుడు చెప్పింది వింటూనే నందముని విచారంగా నిట్టూర్చి, నాయనా విజయధర, నువ్వు ఊహిస్తున్నట్టుగా శిల్పంగా ఉన్న ఈ యువతి ఒకప్పుడు సజీవంగానే ఉండేది. ఈమె నా కుమార్తె మానసప్రియ. శాపవశాత్తు శిలారూపురాలై అనుక్షణము నా హృదయాన్ని రంపపు కోత కోస్తూ నా కళ్ళెదిటే ఉండి శిలారూపంతో శాపాన్ని అనుభవిస్తోంది అంటూ చెప్పి కంటతడి పెట్టాడు నందముని. ఆమె శాపవశాత్తు శిలగా మారిన సుందరేనని తెలియగానే విజయధరుడు మనసులో ఒక పక్క సంతోషము, అంతటి అందగత్తె శిలగా మారిపోయి చలనం లేకుండా పడి ఉన్నందుకు మరో పక్క విచారము కలిగాయి. ఎన్ని శ్రమలకైనా ఓర్చుకొని మానసప్రియకు శాప విముక్తి కలిగించి తన దానిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు విజయధరుడు. మునీంద్ర, ఏమిటి శాపం? దానికి విమోచనమే లేదా? ఉంటే చెప్పండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్క చేయకుండా మానసప్రియకు శాప విముక్తి కలిగించేటందుకు ప్రయత్నిస్తాను అంటూ అడిగాడు విజయధరుడు. శాప విముక్తి లెక్కెన్నాయినా ఉంది. అయితే నా కుమార్తె శాప వృత్తాంతాన్ని ఎవరితోనైనా చెప్పినట్లయితే ఆ మరుక్షణంలోనే నేను కూడా శిలగా మారిపోతాను. ఆ తర్వాత నా కుమార్తె మానసప్రియకు శాప విముక్తి కలిగి ఆమె నన్ను స్పర్శిస్తే గాని నా రూపం తిరిగి నాకు రాదు. అందుకనే ఎంత ప్రాధేయపడి అడిగినా మీ చిత్రాచార్యునికి ఆ వివరాలు చెప్పలేదు అంటూ విచారంగా చెప్పాడు నందముని. విజయధరుడికి ఏమనాలో తోచలేదు. కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత నందమునిని ఉద్దేశించి, మునీంద్ర, మానసప్రియకు శాప విముక్తి కలిగించేందుకు వేరే మార్గమే లేదా? ఆమెను నేను తొలిచూపులోనే ఎంతగానో ప్రేమించాను. ఎలాగైనా ఆమెను నా దానిగా చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఆమె లేకుండా నేను వెనుదిరిగిపోవటం, జీవించటం అనేది జరగని పని. అందుకని నా ప్రియురాలి శిలా విగ్రహం ముందే నా ప్రాణాలు బలిపెట్టుకుంటాను అంటూ వరలో నుంచి కత్తి తీయబోయాడు విజయధరుడు. అక్కడే ఉన్న బజరంగుడు ఆందోళన పడుతూ అతన్ని వారించబోయాడు. ఈలోగా నందముని కల్పించుకొని విజయధరుడి ప్రయత్నాన్ని విరమింపజేసి, నాయనా విజయధర, నా కుమార్తె మానసప్రియ కోసం నీ ప్రాణాలను సైతం బలిపెట్టుకోబోతున్నా నీ ప్రేమ నిష్కళంకమైనది. నీవు ఆమె శాప విమోచనం కోసం ఏం చేయటానికైనా వెనుదీయవనటానికి నాకెలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు నేను శిలారూపుణ్ణైనా పర్వాలేదు. మానసప్రియ శాప వృత్తాంతాన్ని నీకు చెబుతాను, విను అంటూ అక్కడే ఉన్న బజరంగుడి కేసి చూశాడు నందముని. ముని చూపులో గల భావాన్ని అర్థం చేసుకున్న బజరంగుడు విజయధరుణ్ణి అక్కడే ఉండనిచ్చి తను మాత్రం కుటీరం బయటికి వచ్చేశాడు. నందముని ఒక మారు దీర్ఘంగా నిట్టూర్చి మానసప్రియ శిలా విగ్రహం కేసి చూస్తూ ఆమె శాప వృత్తాంతం చెప్పనారంభించాడు. విజయధర, ముని దంపతులమైన మాకు ఒక యజ్ఞ ఫలితంగా జన్మించింది మానసప్రియ. నేను నా భార్య సౌభాగ్య మానసప్రియను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాము. సుమిత్ర మహాముని ప్రియ శిష్యుడైన శుభాంగుడు అనేవాడు నా కుమార్తెను చూసి మోహించాడు. ఆమెను తనకిచ్చి వివాహం చేయవలసిందిగా నన్ను కోరాడు. ఆ విషయంలో తన అభిప్రాయం సూటిగా తెలియచేయమని
నా కుమార్తె మానసప్రియను అడిగాను. శుభాంగుణ్ణి వివాహం చేసుకోవటం తనకి ఇష్టం లేదని మానసప్రియ నిష్కర్షగా చెప్పేసింది. ఆ వెంటనే శుభాంగుడి కోరికను నిరాకరించి అతన్ని పంపించేశాను. అయితే శుభాంగుడు మానసప్రియ మీద కలిగిన వ్యామోహాన్ని చంపుకోలేకపోయాడు. నేను నా భార్య సౌభాగ్య కుటీరంలో లేని సమయంలో రహస్యంగా వచ్చి మానసప్రియను బలాత్కరించబోయాడు. అదే సమయంలో కుటీరానికి తిరిగి వచ్చిన నేను శుభాంగుడు తలపెట్టిన ఆ కార్యానికి కోపోద్రేకంతో నిలువెల్లా కంపించిపోయాను. అతడు మహాశక్తివంతుడైన సుమిత్ర మహాముని ప్రియ శిష్యుడు అన్న సంగతి కూడా ఆ సమయంలో నాకు గుర్తుకు రాలేదు. ఆ వెంటనే నా కమండలంలోని మంత్రజలాన్ని తీసుకున్నాను. తపోశక్తిలో నేను అంత గొప్పవాణ్ణి కాదు. అందువల్ల నాకున్న ఆ కొద్దిపాటి తపోశక్తిలో సగం భాగాన్ని మంత్రజలంలో కేంద్రీకరింపజేసి శుభాంగుణ్ణి అక్కడికక్కడే భస్మమైపోయేటట్లు చేశాను. భస్మమైపోతున్న శుభాంగుడు దీనంగా అరుస్తూ తన గురుదేవుడైన సుమిత్ర మహామునిని పిలిచాడు. సుమిత్రముని కుటీరంలో ప్రత్యక్షమయ్యేసరికే మంత్రజల ప్రభావం వల్ల శుభాంగుడి శరీరం కాలి భస్మమైపోయింది. ఆ దృశ్యం చూసిన సుమిత్రుడు ఉగ్రుడైతూ తన దివ్యదృష్టితో అంతా గ్రహించి, నందా, ఎంత పని చేశావు? నా ప్రియ శిష్యుడని కూడా ఆలోచించకుండా శుభాంగుడి శరీరాన్ని బూడిద చేసినందుకు ప్రతిఫలంగా అపురూప సౌందర్యవతినని విర్రవీగుతున్న నీ కుమార్తెను ఇప్పుడే శిలారూపిణిగా మార్చేస్తాను. నా ప్రియ శిష్యుడికి దక్కని ఆమె అందం మరెవ్వరికీ దక్కకుండా చేస్తాను అంటూ మానసప్రియను నా కళ్ళ ముందే శిలారూపిణిగా చేసేశాడు సుమిత్ర మహాముని. ఆ తర్వాత నా భార్యా సమేతంగా నేను ఆ మునిని ఎంతో ప్రాధేయపడి మానసప్రియకు శాప విమోచన చెప్పమని వేడుకున్నాను. సుమిత్ర మహాముని కొంతసేపటికి శాంతించాడు. నందా, శివపర్వత శ్రేణి లోయలో కల భూగర్భంలో జగన్మాత అయిన పరమేశ్వరి ఆలయం ఉంది. ఎందరో దేవతలు కోరగా దేవశిల్పి అయిన మయుడు ఆ ఆలయాన్ని నిర్మించాడు. ఆ సందర్భంలో ఆలయంలో ప్రతిష్ఠించడానికి పరమేశ్వరి ప్రతిరూపాన్ని శిల్పంగా మలచటానికి పూనుకున్నాడు మయుడు. అహోరాత్రులు నిర్విరామంగా కృషి చేసి పరమేశ్వరి విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది జీవం ఉట్టిపడేలాగా మలిచాడు. విగ్రహం పూర్తయింది. కానీ ఇంకా ఏదో లోపం ఉన్నట్లు, ఏదో వెలితి ఏర్పడ్డట్లు అనిపించసాగింది మయుశిల్పికి. ఎంత ఆలోచించినా అదేమిటో అంతు చిక్కలేదు అతనికి. అప్పుడు మయశిల్పి ఎంతో భక్తితో ప్రార్థించి పరమేశ్వరిని ప్రత్యక్షం చేసుకున్నాడు. తన ముందు దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రత్యక్షమైన జగన్మాత అయిన పరమేశ్వరికి భక్తితో నమస్కరిస్తూ తను మలిచిన విగ్రహంలోని లోపం ఏమిటో చెప్పవలసిందిగా వేడుకున్నాడు. అప్పుడు పరమేశ్వరి చిరుమందహాస వదనంతో మయుడికేసి చూసి, మయశిల్పి, నీ శిల్పకళా నైపుణ్యం అపూర్వమైనది. విగ్రహం మలచటంలో నువ్వు చేసిన లోపం ఏమీ లేదు. శిల్పాలకు సైతం జీవాన్ని పోయగల నా కంఠాన్ని అలంకరించి ఉన్న అద్భుత మహిమాన్విత మంత్రహారం ఆ విగ్రహం కంఠంలో లేకపోవటమే నీకు లోపంగా కనిపిస్తుంది. నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి నా మంత్రహారాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఆ మంత్రహారాన్ని విగ్రహ కంఠంలో అలంకరించు. అప్పుడు నీకు లోపరహితంగా కనిపిస్తుంది. ఈ మంత్రహారము అదృశ్యంగా ఎప్పుడూ నా ప్రతిరూపమైన ఆ విగ్రహం కంఠంలోనే ఉంటూ చూసేవారికి విగ్రహంతో పాటు మలచబడిన రాతిహారంలాగా కనిపిస్తుంది అంటూ చెప్పి మయశిల్పికి మంత్రహారాన్ని ఇచ్చి అంతర్ధానమైపోయింది పరమేశ్వరి. మయుడు ఆ మంత్రహారాన్ని పరమేశ్వరి విగ్రహం కంఠంలో అలంకరించగానే దివ్యకళలు వెదజల్లుతూ లోపరహితంగా కనిపించింది మయుని కంటికి. ఆ మంత్రహారాన్ని తీసుకువచ్చి శిల్పంగా మారిన నీ కుమార్తె కంఠంలో ఒక్క క్షణం పాటు అలంకరింపజేస్తే ఆమెకు నేను పెట్టిన శాపం తొలగి
యథార్థ రూపు వస్తుంది. ఇంకో విషయం గుర్తుంచుకోనందా, ఈ విషయం నువ్వు కానీ నీ భార్య కానీ ఎవరికైనా చెప్పినట్లయితే ఆ మరుక్షణంలోనే శిలలైపోతారు అని చెప్పి వెళ్ళిపోయాడు సుమిత్రముని. ఇది నాయనా మానసప్రియ శాప వృత్తాంతం. నీకు తెలిసిన విషయాన్ని నీ మిత్రుడితో కూడా చెప్పవద్దు. అలా చెప్పినట్లయితే నువ్వు కూడా శిలవైపోయే ప్రమాదం ఉంది. సుమిత్ర మహాముని చెప్పిన శివపర్వత శ్రేణి ఇక్కడికి ఉత్తరంగా 100 యోజనాల దూరంలో ఉన్న మహీపతి రాజ్యం సరిహద్దులు నానుకొని ఉన్న ఒక కీకారణ్యానికి అవతలి పక్కన ఉంది. అక్కడ ఒక చోట ఉన్న భూగృహ మార్గం గుండా భూగర్భంలో ఉన్న పరమేశ్వరి ఆలయానికి చేరుకోవచ్చు. ఇక మానసప్రియకు శాప విముక్తి కలిగించడం అనేది నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంది. మిగిలి ఉన్న నా తపశ్శక్తిని 3 భస్మ గుళికలుగా మార్చి నీకిస్తాను. వాటిని ప్రమాద సమయాల్లో ప్రయోగించి ప్రయోజనం పొందు అంటూ చెప్పి మిగిలి ఉన్నటువంటి తన తపశ్శక్తిని 3 భస్మ గుళికలుగా మార్చి విజయధరుడి చేతికి ఇచ్చాడు. ఆ మరుక్షణంలో విజయధరుడు చూస్తుండగానే తన కుమార్తె అయిన మానసప్రియ విగ్రహం పక్కన నిలబడి తాను శిలా విగ్రహంగా మారిపోయాడు నందముని. శిలారూపుడైన నందముని పాదాలకు నమస్కరించి భస్మగుళికలను మొలలో భద్రపరుచుకొని కుటీరం బయటికి వచ్చాడు. తను చాలా ప్రమాదాలను ఎదుర్కొనటానికి సిద్ధపడి వెళుతున్నానని బజరంగుణ్ణి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోమ్మని అడిగాడు. కానీ బజరంగుడు అందుకు అంగీకరించకపోవటంతో అతడు కూడా తన వెంట వచ్చేటందుకు అంగీకరించాడు విజయధరుడు. మిత్రులిద్దరూ తమ అశ్వాలను అధిరోహించి అక్కడ నుంచి ఉత్తర దిశగా అశ్వాలను దౌడు తీయించారు. ఆ విధంగా కొన్ని రోజులు నిర్విరామంగా పయనించిన మిత్రులిద్దరూ చీకటి పడిన వేళ ఆ గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడ బజరంగుడు నల్లకోతిగా మారిపోయిన సంఘటన సంభవించింది. విజయధరుడి ఆలోచనలు ఒక రూపు దిద్దుకోకముందే భళ్ళున తెల్లవారిపోయింది. గ్రామస్తులు తలుపులు తెరుచుకొని ఒక్కొక్కరుగా వీధుల్లోకి రావటం ప్రారంభించారు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడికి కూడా మెలకువ వచ్చింది. ఆకలితో అతడి కడుపు నకనకలాడటం మొదలైంది. కోతి రూపుడైన బజరంగుడు పొట్ట చేత్తో కొట్టుకుంటూ ఆలోచిస్తూ కూర్చున్న విజయధరుణ్ణి సమీపించి, మిత్రమా, నీ ఆలోచనలు కాసేపు కట్టిపెట్టి ముందు పొట్ట నిండే దారి చూడు. దీని బాధ భరించడం మహా కష్టంగా ఉంది అంటూ మరోసారి పొట్ట మీద కొట్టుకున్నాడు బజరంగుడు. అప్పటికే అటూ ఇటూ తిరుగాడుతున్న గ్రామస్తులు శివాలయం మండపం మెట్ల మీద కూర్చున్న విజయధరుణ్ణి, అతడి పక్కనే ఉన్న నల్లకోతిని వింతగా చూడనారంభించారు. విజయధరుడు 2 అశ్వాలని నడిపించుకుంటూ నల్లకోతిని వెంటబెట్టుకొని ఒక వీధిలోకి వచ్చి ఒక వ్యక్తిని పలకరించి ఈ గ్రామంలో పూటకూళ్ళ ఇల్లు ఎక్కడుందని అడిగి తెలుసుకొని బజరంగుడితో సహా పూటకూళ్ళ ఇల్లు చేరుకున్నాడు. 60 ఏళ్ల వృద్ధుడు నడుపుతున్న పూటకూళ్ళ ఇల్లు అది. ఆ వృద్ధుడి పేరు జంగయ్య. జంగయ్య విజయధరుణ్ణి ఎంతో సాదరంగా ఆహ్వానించి అది ఉదయం పూట కనుక ఫలహారం వడ్డించాడు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు ఇద్దరికీ వడ్డించిన ఫలహారాన్ని ఒక్కడే ఆవురావురమంటూ తినేసి, జంగయ్య గారు, ఫలహారమే ఇంత రుచిగా ఉంటే మీ చేతి భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందో, త్వరగా వంట కానియండి అన్నాడు. నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు ఆ విధంగా మనిషిలాగా మాట్లాడేసరికి జంగయ్య విస్తుపోయి చూస్తూ అక్కడే ఉన్న విజయధరుణ్ణి సమీపించి, బాబు, నాకు తెలియక అడుగుతున్నాను, కొంపదీసి మీరు రాత్రి శివాలయం దగ్గరికి వెళ్ళలేదు కదా అంటూ అడిగాడు. తను అడగదలుచుకున్న విషయం జంగయ్యే కదిపేసరికి, అవును జంగయ్య గారు, మేము ఈ గ్రామానికి బొత్తిగా కొత్తవాళ్ళం. తెలియక నేను నా మిత్రుడు రాత్రి శివాలయ మండపం దగ్గర పడుకున్న మాట నిజమే. నేను రాత్రి నిర్మానుష్యంగా ఉన్న ఈ గ్రామపు వీధుల్లో ఎవరైనా కనిపిస్తారేమోనని వెదికి తిరిగి వెళ్ళేసరికి నా మిత్రుడు కాస్త ఇలా నల్లకోతి అయిపోయాడు. అది సరే గాని
మీ గ్రామంలో చీకటి పడ్డ తర్వాత ఎవ్వరూ వీధుల్లో తిరగటం చూడలేదు. ఎందువలనంటారు? మరొక విషయం, ఊరికి మధ్యనున్న శివాలయంలో పూజా పునస్కారాలు చేస్తున్నట్టుగా లేదేం? మీ గ్రామస్తులకు దేవుడి మీద నమ్మకం లేదా? అంటూ తన సందేహాలన్నిటినీ బయటపెట్టాడు విజయధరుడు. బాబు, మీరు అనుకుంటున్నట్టుగా మా గ్రామస్తులు దేవుడంటే నమ్మకం లేని వారు మాత్రం కాదు. ఒకప్పుడు ఆ శివాలయము నిత్య ఆరాధనలతో అభిషేకాలతో కళకళలాడుతూ ఉండేది. ఇటీవల 2 మాసాల నుంచి ప్రతిరోజు ఒక రాక్షసి రాత్రిపూట భయంకర అట్టహాసం చేసుకుంటూ గ్రామంలోకి ప్రవేశించి ఏ దుష్ట ఫలితాన్ని ఆశించో ఏమో శివుణ్ణి ఆరాధించడం ప్రారంభించింది. ఆ సమయంలో గ్రామపు వీధుల్లో కానీ శివాలయంలో కానీ ఎవరైనా కనిపిస్తే వారిని జంతువులుగా మార్చేస్తోంది. ఆ రాక్షసికి భయపడి చీకటి పడ్డ తర్వాత వీధుల్లో తిరగకూడదని, ఎవరు పిలిచినా తలుపులు తెరవకూడదని నియమం పెట్టుకున్నాం. మీరు ఈ గ్రామానికి కొత్తవారు కనుక శివాలయ మండపం మీద పడుకొని ఈ స్థితి కొని తెచ్చుకున్నారు అంటూ చెప్పాడు పూటకూళ్ళ జంగయ్య. రాక్షసి ఏమిటో, శివుణ్ణి ఆరాధించటం ఏమిటో అర్థం కాలేదు విజయధరుడికి. జంగయ్య చెప్పిన విషయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అదే సమయంలో నల్లకోతి రూపంలో ఉన్న బజరంగుడు పూటకూళ్ళ జంగయ్యను ఉద్దేశించి, జంగయ్య గారు, ఆ రాక్షసి జంతువులుగా మార్చబడ్డ మీ గ్రామస్తులెవరూ తిరిగి మనుషులుగా మారలేదా అంటూ బెంగగా అడిగాడు. బజరంగుడి ప్రశ్న వింటూనే జంగయ్య ఏదో గుర్తుకు తెచ్చుకున్నట్లు ఉలిక్కిపడి, నా మతిమరుపు మండిపోను, మీకా సంగతి చెప్పడమే మర్చిపోయాను. మా గ్రామానికి ఉత్తర పొలిమేరల్లో ప్రవహిస్తున్న నది ఒడ్డున ఒక యోగివారు ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నారు. ఆ రాక్షసి జంతువులుగా మార్చిన వారిని ఆ యోగివారు తమ మంత్రజలంతో మనుషులుగా మార్చేస్తున్నారు. అయితే జంతువుగా మారినవాడు సూర్యుడు అస్తమించకముందే అక్కడికి చేరుకోవాలి. త్వరగా బయలుదేరండి, మీరు వచ్చేసరికి వంట సిద్ధం చేసి ఉంచుతాను అంటూ చెప్పాడు పూటకూళ్ళ జంగయ్య. జంగయ్యకు కృతజ్ఞతలు తెలియచేసుకొని అశ్వాన్ని అధిరోహించాడు విజయధరుడు. మాయా అశ్వం, మంత్రహారం, జానపద కథ 2వ భాగం సమాప్తం. రేపు 3వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.